అందరికీ నమస్కారం. గురజాల కాన్స్టిట్యున్సీలో కోట్ల రూపాయల కోళ్ల కుంభకోణం జరిగిందని స్థానిక వైసీపీ నేత గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అక్కడున్న పోలీసులు వీళ్ళని పిలిపించి వెంకటరెడ్డి అనే వ్యక్తిని నీ మీద కేసులు పెడతాం, రేప్ కేసు పెడతాం, గంజాయి కేసు పెడతాం, అసలు నువ్వు షాప్ ధరిస్తే నీ దగ్గర పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఇరగదీస్తాం, తంతాం అని బెదిరించి అతన్ని ముయిపిచ్చేశారు. చివరికి ఏం జరుగుతుంది? పక్క మండలాల్లో అంతా కోడి చెప్తూనే సిగ్గాసం చెప్పాలంటే ఇవన్నీ 90-95 రూపాయలకు అమ్ముతుంటే వీళ్ళ మటుకు 120 రూపాయలు 125 రూపాయలకు అమ్మాల్సిందే. అనుకోవచ్చు, ఏందబ్బాయి కోళ్ళు అమ్మితే ఏం డబ్బులు వస్తాయి, ఈ పనికి మాలిన పని ఏంది, ఈ సిగ్గుమాలిన పని ఏంది తెలుగుదేశం నాయకులు చేసేదంటే, రోజుకు 2000 కోళ్ళు అమ్ముతారంట, సుమారు 50,000 రూపాయలు రోజుకు లాభం. ఊహించండి, 50,000 రోజుకు లాభం, నెలకి 15 లక్షలు, సంవత్సరానికి 1,80,00,000 నుంచి 2 కోట్లు ఒక్క దాచేపల్లి మండలంలో. ఇది ట్రయల్ రన్ చేశారు. ఇప్పుడేంది, నియోజకవర్గం మొత్తం కూడా ఆవిష్కరించాలి ఈ గొప్ప పని. అసలు ఈ కోళ్ల కుంభకోణం ఏంది? కోళ్ల ధర కూడా కుంభకోణం చేస్తారా? ఎందుకంటే అది ప్రైవేట్ వ్యాపారం. సో దాని మీద కూడా ఆయన క్లారిటీ ఇవ్వటం జరిగింది. గురజాల కాన్స్టిట్యున్సీలో కొన్ని మండలాల్లో లైక్ దాచేపల్లి, ఇతర మండలాల్లో కూడా మరి కోళ్లకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి మరి వ్యాపారులు వాళ్ళందరినీ వ్యాపారం చేయనీయకుండా అక్కడ ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు లోకల్ ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు అండతో అక్కడ మరి కోళ్ల కుంభకోణానికి తెరలేపడం జరిగిందని ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. ఒక్కొక్క కోడిని 30 రూపాయలు అదనంగా అమ్ముతూ దాదాపుగా రోజుకు 2,000 కోళ్ళు అమ్ముతూ, అంటే పర్ డే వచ్చేసి 50,000 రూపాయలుగా కూడా ఆయన ఆదాయం ఆర్జిస్తున్నారని ఆరోపించడం జరిగింది. ఇది నెలకు వచ్చేసరికి రమ్మారమ్మి 15 లక్షల వరకు ఆదాయం వస్తుందని ఆయన సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. గురజాల కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని మండలాల్లో ఇలాంటి ప్రైవేట్ వ్యాపారాల్లో కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే చొరవతో మరి అక్కడ దందాలు నిర్వహిస్తున్నారని, ఇప్పటికే అక్రమంగా ఇసుక, గ్రానైట్ తో పాటు పలు వ్యాపారాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టారీతిన ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించడం జరిగింది. అసలు గురజాల వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం కనుక ఉంటే మరి మీరు కామెంట్ రూపంలో పెట్టండి. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంది, అక్కడ రియల్ గా ఈ కోళ్ల వ్యాపారానికి సంబంధించి రియల్ గా అక్కడ దందా జరుగుతుందా, తెలుగుదేశం పార్టీ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అనేది కూడా వాస్తవ పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మీ ఆలోచన, మీ కామెంట్ రూపంలో కూడా తెలియజేయాలని కోరుకుంటూ మీ ఆర్కే.